దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మనిషి. ఇప్పుడు పక్క దేశం వాళ్ళ నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి ఏం చేస్తున్నాడు మనిషి? ఏం చేస్తున్నాడంటే ఆర్మీ. అంటే ఈ నేలపైన వచ్చే వాళ్ళతోటి వాళ్ళ దగ్గర నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి ఆర్మీ అనేది ఒక రక్షణ కవచంగా పెట్టేశాడు మనిషి. అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి ఆర్మీ అంటూ పెట్టాడు. అంటే ఆలోచించాడు, మనల్ని మనం రక్షించుకోవాలి, పక్క దేశం నుండి మనల్ని మనం రక్షించుకోవాలని ఆర్మీని పెట్టాడు. ఆ తర్వాత వీళ్ళు నేల మీద నుంచే కాకుండా నీటిలోంచి కూడా వచ్చేస్తారు. నీటిలో నుండి కూడా వచ్చేస్తారు. తెలుసా మీకు? నేవీ అంటే నేవీలో కూడా ఫోర్స్ కొంతమందిని పెట్టేశారంటే భూమి అంటే సముద్రము యొక్క కింద భాగం నుండి వచ్చేస్తారు సబ్మెరియన్స్ వేసుకుని అని చెప్పి ఏం చేశాడు మనిషి? కింద కూడా కొంత సెక్యూరిటీ పెట్టేశాడు. అంటే కింద ఉంటారు, సముద్రం లోపలుండి సెక్యూరిటీ కింద అనమాట. అంటే మనల్ని రక్షించడానికి ఈ నీటిలో కాదు, నేల మీద కాదు, గాలిలో కూడా వచ్చి మనల్ని ఏదైనా చేసేస్తారని ఎయిర్ ఫోర్స్ అంటే ఆకాశము నుండి వచ్చే ప్రమాదం నుండి తప్పించడానికి కూడా కొంతమందిని పెట్టాడు. అంత బయట ఆ విధంగా చూస్తే మన విషయం దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి, ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి అంటే దీనికి ఏమీ అంటుకోకుండా ఉండటానికి బట్టలు వేసుకుంటాం. ఆ తర్వాత ఒక ప్రయాణంలోనే వెళ్ళామనుకోండి, మనం ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఈ తలకి దీనికి ఏమి తగలకుండా ఉండటానికి హెల్మెట్ పెట్టుకుంటాం. ఇంకా రకరకాలుగా సిబిఐ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎస్సీలు, పోలీసులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇద్దరు కొట్టుకుని చచ్చిపోకుండా పోలీసుడు కదా. అలాగా అంటే రక్షణ అనేది ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. ప్రస్తుత కాలంలో మనం ప్రజెంట్ బయట చూస్తే ప్రతి విషయంలో ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి కూడా ఆహారం విషయంలో ఏం చేస్తున్నాడు? ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఈ ఆరోగ్యానికి అంటే ఈ శరీరానికి ఏది హాని చేస్తుంది, ఏది ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా మనిషి ఉన్నాడు. నిజంగా చూడండి, నోటిని కట్టుకుని మరి ఈ శరీరాన్ని కాపాడుకుంటారు. తినవలసింది తిందామని అనిపించినా తినకుండా ఈ శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? కాపాడుకున్నారు. మంచిదే. ఇంతంత పొట్టలు పెంచుకునే కంటే స్లిమ్గా అలా ఉండడం చాలా మంచిది. అలా డైట్ చెయ్యాలని. ఎందుకంటే కొంతమందిని చూసి నేర్చుకోవాలి. మంచే కదా, మంచి ఎవరి దగ్గర ఉన్నా నేర్చుకోవాలి. ఇలా బిర్యానీలు తింటాం, ఇది కూడా కరెక్ట్ కాదు, అది కూడా మార్చుకోవాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. కరెక్టే, బాగానే ఉంది. వీళ్ళు ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నారు, ఓకే, బాగానే ఉంది. మరి ఆత్మని కాపాడుకోవటానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు? అంటే దేశాల నుండి కాపాడటానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆ తర్వాత గ్రామాల్లో కాపాడటానికి పోలీసులు, ఆ తర్వాత జిల్లాల్లో కాపాడటానికి హైకోర్టులు. ఇవన్నీ కూడా ఎందుకయ్యా అంటే ఈ శరీరం అనేది మరణించకుండా, ఈ శరీరం అనేది మరణానికి వెళ్లకుండా. ఇప్పుడు పక్క దేశం వాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడో? చంపేసి ఆక్రమించేసుకుంటాడు ఇదంతానే. అంటే ఏమి చంపుతాడు? శరీరాన్ని చంపేస్తాడు. ఇప్పుడు ఆరోగ్యం సరిగా ఉండటానికి ఇప్పుడు ఫుడ్ నానా గడ్డి తినేసామనుకోండి, ఏమవుతుంది? హార్ట్ అటాక్లు, ఆ తర్వాత రకరకాల వ్యాధులు. అంటే ఈ శరీరం ఏమైపోతుంది? చనిపోతుంది, నాశనం అయిపోతుంది. అంటే ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మనిషి. బాగానే ఉంది. కానీ ఆత్మని కాపాడుకోవటానికి అంటే మరణము నుండి తనను తాను రక్షించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి రెండవ మరణం అంటూ ఒకటి ఉంది. అది శరీరానికి కాదు కానీ ఆత్మకి వస్తుందంట. ఆత్మకి. మీకు పాయింట్ అర్థం కావాలి అంటే, అర్థమైతేనే నెక్స్ట్ దానికి వెళ్తాను నేను. ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటిది స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైతేనే ఎండింగ్కి నేను ఏమి చెప్పబోతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ అంటే శరీరాన్ని కాపాడుకోవటానికి అంటే మరణము నుండి తనను తాను రక్షించుకోవటానికి. ఇప్పుడు బండి మీద వెళ్ళాడు, హెల్మెట్ ఎందుకు? ఏదో గుద్దేసి ఈ శరీరం అనేది ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అంటే చనిపోకుండా ఉండటానికి హెల్మెట్, చనిపోకుండా ఉండటానికి ఆహారము, చనిపోకుండా ఉండటానికి ఆర్మీ, చనిపోకుండా ఉండటానికి ఎయిర్ ఫోర్సు, ఇద్దరు కొట్టుకుని చచ్చిపోకుండా ఉండటానికి పోలీసులు, ఈ కుటుంబం ఆ కుటుంబం ఒకరినొకరు గుద్దుకోకుండా ఉండటానికి, వాళ్ళ మధ్యన గొడవలు ఆపటానికి పెద్ద పెద్ద పోలీసులు, ఎస్ఏలు, సిఏలు, కానిస్టేబుల్లు, రకరకాలుగా అలాగ మొత్తం చదివేశాడు మనిషి.
ఓకే, బాగానే ఉంది, చాలా బాగా ఆలోచించాడు. ఇప్పుడు రెండవ మరణం అంటూ ఒకటి ఉంది, బైబిల్లో చెబుతున్నాడు. ఈ రెండవ మరణం అంటే ఏంటో తెలుసండి? చూడండి, ప్రకటన గ్రంథం 20:14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణము. అంటే రెండవ మరణము అంటే ఏంటి? అగ్నిగుండము అని ఇక్కడ చెబుతున్నాడు. అంటే అగ్నిగుండంలోకి వెళ్ళటమే రెండవ మరణం. మనిషికి 2 మరణాలు ఉంటాయి. ఒక మరణం నిన్ను ఎంత కాపాడుకున్నా ఖచ్చితంగా వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఆర్మీ వాడు ఉన్నాడో, కాపాడేశాడు, మరి 200 సంవత్సరాల నుంచి ఎవరైనా ఉన్నారా మనకి? మన ముత్తాతలు ఇంకా బతికే ఉండాలి కదా, ఆడికి కాపాడేశాడు కదా. మరి మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ తిన్నారు ఎవరు? మన ముత్తాతలు తాతలు. ఇప్పుడైతే కల్తీ, కానీ అప్పుడు మంచి ఆరోగ్యం. అప్పుడు ఎవరో సరిగా కొట్టుకునేవారు కాదు, తిట్టుకునేవారు కాదు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు వాళ్ళు? అంటే మొదటి మరణం ఏదైతే ఉందో, నువ్వు ఏది చేసినా, ఏ విధంగా ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అవసరమైతే పోస్ట్ పోన్ చేస్తావు. ఒక 60 సంవత్సరాల్లో చచ్చిపోయేవాడివి 70 సంవత్సరాల్లో చచ్చిపోతావు, ఇంతే తేడా. కానీ మొదటి మరణం నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఖచ్చితముగా మరణము రుచి చూడక బ్రతుకునరుడు ఎవడో లేడు. మొదటి మరణం. ఈ రెండవ మరణం అంటే తప్పించుకునే అవకాశం ఉంది, అందులోనికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఎవరికి మరణం అంటే శరీరానికి మరణం కాదు. శరీరానికి మరణమేమో మొదటి మరణం. ఆత్మకి అంటే మనకి, శరీరానికి మరణం మొదటి మరణం, మనమనగా ఆత్మ. ఈ ఆత్మకి మరణం ఏంటి? రెండవ మరణం. ఆ మరణము అగ్నిగుండము అని బైబిల్ చెబుతుంది. ఇంకొక రెఫరెన్స్ మనం చూస్తే ప్రకటన గ్రంథం 21:8 చూడండి. పిరికివారును అంటే ఎవరు వెళ్తారు? ఎవరు ఈ మరణములోనికి వెళ్తారు? ఎవరికి ఈ మరణం మీద హక్కు ఉంటది అంటే మరణానికి వారి మీద హక్కు ఉంటది అని చూస్తే ఎవరు వెళ్తారంటే ఈ రెండవ మరణానికి? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండముల పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే రెండవ మరణములో ఏం జరుగుతుంది అంటే, ఈ ఆత్మ మరణించిన తర్వాత ఈ ఆత్మ అనేది ఆ రెండవ మరణానికి వెళ్ళిపోద్దంట. ఈ రెండవ మరణానికి ఎవరు వెళ్ళిపోతారు? ఏ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోతారంటే ఇక్కడ లిస్ట్ చెప్తున్నాడు. ఏంటి? పిరికివారు. ఫస్ట్, దేవుడు అంటే నలుగురికి బోధించకుండా వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, సువార్త చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నన్ను కొట్టేస్తారేమో, నన్ను తిట్టేస్తారేమో, నన్ను చెడ్డగా అనుకుంటారేమో, ఈ విధంగా పిరికి వాళ్ళు ఉంటారు కదా. ఈ పిరికి వాళ్ళు వెళ్ళిపోతారంట. అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే అవిశ్వాసులు ఎవరు? విశ్వాసులు కాని వాళ్ళు. అంటే విశ్వాసులు కాని వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. అంటే ఈ అవిశ్వాసులు కూడా ఎక్కడ ఉంటారు? సంఘంలోనే ఉంటారు. ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి సంబంధం లేదు. అవిశ్వాసులు మాత్రం ఎక్కడికి వెళ్తారు? ఈ రెండవ మరణానికి, అగ్నిగుండానికి వెళ్తారంట. ఇంకా మనం చూస్తే అసహ్యులు అంటే వాళ్ళ ప్రవక్తనే ఇంకా అసహ్యకరంగా ఉంటది. నరహంతకులు అంటే ఒక మనిషిని చంపేవాళ్ళు. వ్యభిచారులను అంటే భార్య ఉండగా వేరే స్త్రీతోటి, భర్త ఉండగా వేరే పురుషుడితోటి సంబంధం పెట్టుకున్న వాళ్ళు. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. వీళ్ళు వెళ్తారు. మరి ఇప్పుడు వెళ్ళని వాళ్ళు ఎవరు? వెళ్ళని వాళ్ళు ఎవరు? ఎవరికి ఈ రెండవ మరణము మీద అధికారం ఉండదు. మనం చూస్తే చూడండి, అదే ప్రకటన గ్రంథంలో 26 చూడండి, 26. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఇక్కడ ఏంటి? ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. అంటే మొదటి పునరుద్ధానము అంటే, మొదటి పునరుద్ధానం అంటే ఏంటి? మొదటి పునరుద్ధానం అంటే ఏదో కాదు, బాప్తిస్మము. ఈ మొదటి పునరుద్ధానం ఏంటంటే,
పునరుద్ధానం ఏంటి? చనిపోయి తిరిగి లేవటం. బాప్తిసంలో జరిగేదేంటి? మనం మునిగి పాత జీవితాన్ని పాతి పెట్టేసి క్రొత్తగా జన్మిస్తున్నాం. అంటే మొదటి పునరుద్ధానం ఏంటి? మొదటి పునరుద్ధానం బాప్తిస్మము. ఈ బాప్తిసం ఎవరైతే తీసుకున్నారో, ఈ బాప్తిసం దేవుణ్ణి నిజరక్షకుడిగా అంగీకరించారో, పాత జీవితాన్ని పాతిపెట్టి పరిశుద్ధులుగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి ఈ రెండవ మరణం మీద అధికారము ఉండదంట. ఇంకొక మాట చూసుకుంటే ప్రకటన గ్రంథం 2:11 అనుకుంటా, చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. అంటే మొదటి మరణం అనేది ఖచ్చితముగా వచ్చేస్తుంది. రెండవ మరణం ఏదైతే ఉందో అది కొంతమందికి మాత్రం వస్తుంది. మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపము. పాపము వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. మరి మనం ఎవరో పాపం చేయలేదా? ఎన్నో పాపాలు చేసేసాం. దేవునిలో కడగబడుతున్నాం. ఆయన సర్ఫెక్సల్ వేసి రోజు సబ్బెట్టి మంచిగా ఉతుకుతున్నారు ఆయన. ఎవరిని? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి బైబిల్ స్టడీలు అలా చేస్తున్నారు, కడుగుతున్నారు ఆయన. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. ఈ మరణం అనేది మరి ఎందుకు చచ్చిపోలేదు మనం అప్పుడు? ఇప్పుడు కూడా చిన్న చిన్న విషయాల్లో ఆజ్ఞని అతిక్రమిస్తూ ఉంటాం కదా. దేవుడు ఇది చెయ్యొద్దు అంటే పని కట్టుకుని అదే చేస్తాం కదా. మరి మరణం ఒకసారి ఎందుకు రావట్లేదు మరి మనకి? మరి వాక్యం తప్ప కాదు. ఆ మరణం అంటే ఏ మరణం? అది ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపము వల్ల వచ్చే జీతం మరణం. అంటే అది సాధారణంగా వచ్చేటువంటి మరణం కాదు, రెండవ మరణము. అర్థమైందా? ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? 11వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఒకవేళ మీకు చెవిలే కనుకుంటే మీరు వినండ్రా అని చెప్పి, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువాడు ఏం జయించాలి? ఈ కటౌట్ ఉంది కదా, 6 అడుగులు కటౌట్, 5 అడుగులు కటౌట్. ఈ కటౌట్లో కొన్ని అవయవాలు ఉన్నాయి కదా. ఏంటి? కన్ను, కాలు, ముక్కు, చెవులు, నోరు, నాలిక, పెదాలు, ఇవన్నిటినీ కూడా జయించాలి. చెడు మాటలు మాట్లాడకుండా పెదాలు, చెడు చూపులు చూడకుండా కళ్ళు, చెడు మాటలు వినకుండా చెవులు, చెడు నడతల వైపు వెళ్లకుండా కాళ్ళు, వీటన్నిటినీ ఏం చేయాలి? జయించాలి. అప్పుడు ఆ జయింపు అంటే నీకు ఉంటే, అంటే నువ్వు నీ శరీరాన్ని జయించగలిగితే. ఆత్మగా ఉన్న నువ్వు నిన్ను శరీరం జయించకూడదు, నువ్వు శరీరాన్ని జయించాలి. అలా జయించినట్లయితే రెండవ మరణం అనేది ఏ హాని చేయదంట. ఇప్పుడు చాలా వరకు వాక్యం మీకు చెప్పేశాను. ఇప్పుడు అసలు వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆత్మ అనేది నరకములోకి వెళ్ళిపోతే, అంటే మరణించిన వెంటనే జరుగుతుంది ఇది. ప్రతి మనిషి మరణించిన ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆ పాతాళములోనికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఆ క్రియలను బట్టి రెండవ మరణం మీద అధికారం ఉంటుందా మనకి? ఉండదా? రెండవ మరణం మనకి హాని చేస్తుందా? చెయ్యదా? ఏ క్రియలు ఉంటే హాని చేస్తుంది? పిరికివారు, అవిశ్వాసులు, ఆ క్రియలుంటే రెండవ మరణానికి అధికారం ఉంటుంది. ఇప్పుడు రెండవ మరణానికి వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, అక్కడ పాతాళానికి వెళ్ళిపోతాం మనం. ఆ మరణము ద్వారా పాతాళానికి వెళ్తాం. పాతాళానికి వెళ్ళినటువంటి మనము మరలా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి. అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్. కానీ మనిషి చిందరవందర గందరగోళంగా అయిపోయి ఏం చేస్తున్నాడో తెలియకుండా కంటికి కనిపించేది నిజమని నమ్మేసి, ఇంకా కంటికి కనపడిన దాని వైపు యేసుక్రీస్తు ప్రభు చెప్పినా, ఎవరు చెప్పినా, సేవకులు చెప్పినా, ఎవరు చెప్పినా జరిగేది చూస్తున్నా, చచ్చిపోతున్న మనుషులను చూస్తున్నా, ఇంక వీడికి ఏమీ పట్టింపు లేకుండా జరిగేది జరుగుతుంది, చేసేది చేయటమే. ఈ విధంగా మనిషి బ్రతుకుతూ ఏం చేశాడు? గందరగోళంగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పాతాళం అనేది పాపము చేసిన వారిని ఎగసి పట్టుకుంటుందంట. పాతాళం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అంటే చాలా జాగ్రత్తగా మనం, అంటే ఈ శరీరం కోసం ఆలోచన చేసి రక్షించుకోవాలి అని మనిషి ఆలోచన చేస్తున్నాడు. కానీ రెండవ మరణం అంటూ ఒకటి ఉందని, అది ఆత్మకి ఆ మరణమని, ఆ మరణానికే గనక మనం వెళ్ళిపోతే మన యొక్క పరిస్థితి అధోగతమని ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఈ వాక్యం ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు తెలుస్తుంది. ఎండింగ్కి వచ్చేటప్పటికి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. చూడండి,
యెషయా గ్రంథం 14:15. అంటే ఈ నరకం ఎక్కడుందో చెబుతున్నాడు. అంటే మండుచున్న అగ్నిగుండం అని చెప్పారు కదా, ఆ అగ్నిగుండం ఎక్కడుందంట? యెషయా గ్రంథం 14. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితే చాలమ్మ. అంటే నీవు పాతాళానికి వెళ్ళిపోయి పాతాళములో ఒక మూల, అంటే ఒక ప్లేసు అనేది నరకము అని చెబుతున్నాడు. నీవు పాతాళములో నరకములో ఒక మూలకు త్రోయబడ్డావు. అంటే పాతాళములో ఏముంది? నరకం ఉంది. ఆ నరకములో ఒక మూలకి త్రోయబడ్డది. ఏంటి త్రోయబడింది? సాతాను. అంటే అక్కడ తేజో నక్షత్రమ వేకో చుక్క అని ఎట్లా ఆకాశం నుండి కింద పడ్డావు అని చెప్పి పై వచ్చినాలు అన్నీ ఉంటాయి. అంటే సాతాను ఎక్కడ పడ్డది? పాతాళం అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ పాతాళములో నరకం అనేటువంటి ప్లేస్, పాతాళములో నరకం అనేటువంటి ప్లేస్ ఉంది. ఆ నరకములో ఒక మూలకి త్రోయబడిందంట సాతాను. అంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటి? పాతాళము అంటే నరకం ఎక్కడుంది? ఎక్కడుంది నరకం? పాతాళములో ఒక మూల, ఒక మూల కాదు, పాతాళములో ఉంది. మనకి ధనవంతుడు లాజర్ దగ్గర కనపడుతుంది. ఈ పక్కన ఎవరు ఉంటారు? లాజర్ ఉంటాడు. ఈ పక్కన ఎవరు ఉంటారు? ధనవంతుడు ఉంటారు. ఇది ఎక్కడంటే ఇదంతా కూడా పాతాళం అనుకుంటే పరిస్థితి. ఆ మధ్యలోనూ మహా గొప్ప అగాధం ఉంటది. ఇక్కడ వాడు అక్కడికి, అక్కడ వాడు ఇక్కడికి. కనులెత్తి దూరం నుండి చూస్తే అబ్రహాం కనబడుతున్నాడు. ఎవరికి? ధనవంతుడికి. ఇక్కడ అబ్రహాం రొమ్మున అనుకున్న లాజరేమో నెమ్మది పొందుచున్నాడు. అక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. అంటే పాతాళములో ఏమున్నాయి? 2 ప్లేసులు ఉన్నాయి. ఈ 2 ప్లేసుల మధ్యలో ఏముంది? ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్లకుండా అగాధం ఉంది. ఇప్పుడు ఇక్కడకు వెళ్తే అంటే ఆ 2వ మరణానికి, అగ్నిగుండానికి వీళ్ళ మీద అధికారం లేదు. ఎవరి మీద? అబ్రహాం మీద, లాజర్ మీద అధికారం లేదు. ఎవరి మీద అధికారం వచ్చేసింది? దానికి ధనవంతుడి మీద అధికారం వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. పాతాళం గురించి మనం చూసుకుంటే చూడండి, యోబు గ్రంథం 24:19. అంటే పాపముతోనే గనక మరణిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటదంటే, యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. చాలమ్మ. ఇక్కడ పాతాళము కోసం చెబుతూ పాతాళం యొక్క క్యారెక్టర్ ఏంటి అని చెబుతున్నాడు. క్యారెక్టర్ ఏంటంట? అది చేసేటువంటి పని ఏంటంట? అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. అంటే పాతాళం అనేదంట పాపం చేసిన వారిని పట్టేసుకుంటదంట. అది ఏ విధంగా పట్టుకుంటదని ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. ఏ విధంగా పట్టుకుంటదంటే, అతివృష్టి చేతను అనావృష్టి చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు. అంటే ఇప్పుడు పెనం బాగా కాలుతుంది. పెనం బాగా కాలుతున్నప్పుడు అలా నీళ్లు చుక్కలేసామనుకోండి, అవి అంట ఆవిరైపోతాయి. ఒంట్లో మీకు బాగా తెలుసు, ఆవిరైపోతాయి. ఇప్పుడు నార్మల్ నీళ్ళే అంత స్పీడ్గా ఆవిరైపోతాయి. అదే మంచు నీళ్ళు అంటే కొంచెం కూలింగ్ నీళ్ళు వేస్తే ఇంకెంత స్పీడ్గా ఆవిరైపోతాయి, ఇంకెంత స్పీడ్గా ఆవిరైపోతాయి. అంటే ఆ స్పీడ్ని చెప్పడానికి పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటది. ఎంత స్పీడ్లో పట్టేసుకుంటదంటే అంత స్పీడ్గా చొరక్క వేసి అలా మంచు నీళ్ళు వేస్తే, మామూలు నీళ్ళు వేస్తేనే సప్పమని ఆవిరైపోతాయి. అటువంటిది మంచు వాటర్ వేస్తే ఇంకెంత స్పీడ్గా ఆవిరవుతుంది. అంత స్పీడ్గా పట్టేసుకుంటదంట. ఏంటి? పాతాళము పాపం చేసిన వారిని. ఇంకొక రెఫరెన్స్ మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 15:24 చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెను. చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నారు? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, తప్పించుకోవాలని. ఇప్పుడు పోలీసుడు ఉంటాడు. పోలీసుడిని చూస్తే దొంగడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు? పట్టేసుకుంటాడు. పట్టేసుకుంటే ఏమైపోద్ది? ఏదో శిక్ష వేసేస్తాడు. అంటే దొంగోడు దొరికితే. అంటే అక్కడ నష్టం ఉంది. ఇక్కడ పారిపోవు. చూడండి ఒకసారి మరలా, సామెతలు 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. అంటే తప్పించుకోవలసినటువంటి అవసరత ఉంది. పాతాళాన్ని తప్పించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది, ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇంకొక రెఫరెన్స్ మనం చూసుకుంటే, అసలు ఎవరు వెళ్తారు ఈ పాతాళంలోని కంటే మనం కొన్ని విషయాలు చూసాం. ఈ విషయాలు చూద్దాం ముందు.
కీర్తన గ్రంథం 9:17 చూడండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చాలమ్మా. ఎవరు వెళ్ళిపోతారంటే ఈ పాతాళానికి? పాతాళం అనగా ఏంటి? రెండవ మరణం. పాతాళం అనగా నరకము. నరకములోనికి ఎవరు వెళ్తారంట? దేవుని మరుచు జనులందరూ కూడా ఎక్కడికి వెళ్తారని ఉంది? దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎప్పుడు దిగిపోతారు? మరణము తర్వాత వితిన్ సెకండ్. మొదటి మరణం వెనకనే రెండవ మరణం ఉంటది. బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది, మొదటి మరణం వెనకనే రెండవ మరణం అంటూ ఉంటది. అది ఎక్కడికి వెళ్ళాలన్నది మన యొక్క క్యారెక్టర్ని బట్టి. క్యారెక్టర్ అంటే ఈ భూమి మీద మనం జీవించినటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పాతాళం అనేది చాలా స్పీడ్గా పట్టేసుకుంటుందంట, అందులోకి పెట్టేసుకుంటుంది. ఇంకోటి ఎవరు వెళ్తారంటే దేవుని మరుచు జనులందరూ. దేవుని మరుచు జనులందరూ అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వీళ్ళు మాత్రమే అనుకుంటారు మనం. అంటే దేవుని మర్చిపోయి దేవుడే లేడని చెప్పి బుద్ధిహీనులు హృదయంలో అనుకుంటారు. అంటే నాస్తికులు అంటారు వీళ్ళని. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడే లేడు అని చెప్పేసి దేవుణ్ణి పట్టించుకోకుండా సైన్స్ నుండి పుట్టాం మనం, లేకపోతే కోతు నుండి మనం వచ్చాము, ఈ విధంగా నమ్ముతారు అనమాట. వీళ్ళే అని మనం అనుకుంటాం. కానీ దేవుని మరుచు జనులు ఎప్పుడు గుర్తుంటున్నాడా దేవుడు మనకి? ఏమన్నా ఎప్పుడు గుర్తుంటున్నాడా? అంటే ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకుండా మనం ఉన్నామా? అంటే దేవుని మరుచు జనులు అందరూ అంటే మన జ్ఞాపకాల్లో ఆయన ఉండాలి. మన యొక్క జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ కూడా ఉండాలి. ఆ జ్ఞాపకాల్లో ఆయన ఉంటే మనం కొన్ని పనులు చెయ్యం. ఆయనకి నచ్చలేనటువంటి పనులు చెయ్యం. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, రోజుకి అంటే నేను స్టార్టింగ్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా నా జ్ఞాపకాల్లో ఆయన ఉంటాడు. పడుకునే వరకు కూడా పని చేసుకుంటాను, పనిలో కూడా గుర్తొస్తూ ఉంటాడు. వాక్యం గుర్తు తెచ్చుకుంటాను, పాటలు వింటాను, వాక్యం వింటాను. అంటే నా జ్ఞాపకాల్లో ఆయన ఉంటాడు అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నా పనులు నేను చేసుకోవట్లేదా? ప్రతి పని చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుని మరుచు జనులందరూ అంటే ఎవరినో మనం తీసేసుకోకూడదు. ఆ ప్లేస్లో మనల్ని కూడా నేను దేవుడిని ఎప్పుడైనా మర్చిపోయినా అని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాతాళములో ఎవరు వెళ్తారు అనేది చూసాం. దుష్టులను దేవుడు మరుచు జనులందరూ. అవిశ్వాసులు వెళ్తారు, పిరికి వాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత నరహంతకులు వెళ్తారు, వ్యభిచారకులు వెళ్తారు. ఇంకా అక్కడ గంధకములతో మండు గుండం అంటది. అంటే నరకం అనేది గంధకములతో మండు గుండం. అంటే ఒక మంట ఉందనుకోండి, ఆ మంటలో గంధకాన్ని గనక వేసామనుకోండి, నార్మల్ మంట ఎంత ఉంటుందో దానికి రెట్టింపు అయిపోద్ది అనమాట మంట. మీరు ఎప్పుడైనా ఒకవేళ వేసి చూడండి, వేయొద్దు. ఒకవేళ మీరు తెలుసుకోవాలి అంటే ఒక గంధకం తీసుకుని అది మంటల్లో వేసి చూడండి, అది బాగా ఎగిసి ఇంకా ఎక్కువగా మండుతుంది అనమాట. దాని ఉష్ణోగ్రత ఇంకా పెరిగిపోద్ది. అక్కడ చెబుతున్నాడు మామూలు మంట కాదంట, గంధకములతో ఉండేటువంటి మంట. ఇప్పుడు ఆ నరకములో పరిస్థితి ఎలా ఉంటది అంటే ఎవరు చెప్పలే. పాతాళం కొరకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. పాతాళం కొరకు అందరూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాల కొరకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, కానీ పాతాళము కొరకు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ పాతాళంలో ఒక నరకం ఉందని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ నరకములో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్నట్టు. అసలు నరకంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుండి గనక మనం చూస్తే, దానికంటే ముందు మార్కు సువార్త 9:48 ఒకసారి చూడండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నరకమునంట పురుగు చావదు, అగ్ని ఆరదు, వాని పురుగు చావదు. అంటే నరకములో మనం చచ్చిపోదామన్న ఒకవేళ వెళ్తే కొంతమంది బలి చెప్తారు. నాకు ఎలా ఉంటుందంటే టెస్ట్ మనీ, నేను నరకానికి వెళ్ళొచ్చానండి అంటారు, నేను పరలోకానికి వెళ్ళొచ్చానండి అంటారు. పరలోకానికి ఇప్పుడు దాకా వెళ్ళొచ్చింది ఎవరో లేరు, యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. కానీ నేను పరలోకానికి వెళ్ళొచ్చానండి, పరలోకంలో అద్దాల మేడలండి, బంగారు వీధులండి, అక్కడ ఏమో ధవల సింహాసనం అండి, యేసుక్రీస్తు ప్రభు పక్కన ఉన్నాడండి, యెహోవా పక్కన ఉన్నాడండి, ఇలా చెబుతారు. నేను నరకానికి వెళ్ళొచ్చానండి అంటే దర్శనాల ద్వారా.
డైరెక్ట్గా కాదు, దర్శనాల ద్వారా వెళ్ళొచ్చాను. అవి దర్శనాలే అంటే ఒకానొక కాలంలో దర్శనాలు ఉన్నాయి. ఈనాటి కాలంలో ఏదైతే చెప్పాలైనా చెప్పేశాడు, వాక్యం ద్వారా మొత్తం చెప్పేశాడు. మరి ఆ విధంగా వాళ్ళు అబద్ధం ఆడుతున్నారంటే అబద్ధం ఆడట్లే, వాళ్ళ ఆలోచనల్లో అదంతా కూడా ఉండిపోయింది అనమాట. అంటే నరకం కోసం చెప్పామనుకోండి, నరకంలో ఈ పరిస్థితి ఉంటుంది, ఈ పరిస్థితి ఉంటుంది, ఇదంతా కూడా చెప్పామనుకోండి, అది ఊహించుకుని ఆ మనసులో ఆలోచనల ప్రకారం ఒక కళ వస్తుంది, నేను వెళ్ళొచ్చేసానని చెప్తారు. ఇక్కడ బంగారు వీధుల్లో మనం నడుచుకుంటూ వెళ్తామంటే అబ్బబ్బబ్బబ్బబ్బ అని ఊహించుకుంటారు. ఇంకా నేను పరలోకంలో సింహాసనం ఉంటుంది, కొన్ని కొత్త విషయాలు ఏం చెప్పరు, బైబిల్లో ఉన్న విషయాలనే నేను వెళ్ళొచ్చానని చెప్పి అవే విషయాలు చెబుతారు. ఓకే, ఇప్పుడు నరకములోనంట అగ్ని ఆరదంట, పురుగు చావదు. అంటే చచ్చిపోదామన్నా సరే చావమంట, ఆరని అగ్ని అంట. అంటే చాలా భయంకరమైనది అని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు. కొంతమంది ఆలోచిస్తారు, నేను కూడా ఒకప్పుడు ఏం ఆలోచించానంటే, ఈ శరీరం ఉన్నది కాబట్టి బాధ, ఈ శరీరం మనకి ఉంది, ఈ శరీరం కోసుకుంటే నొప్పి వస్తుంది మనకి, ఈ శరీరమే లేనప్పుడు నొప్పి ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటాం. నేను అనుకునేవాడిని, అంతే కదా, కరెక్టే కదా, ఇలాగ ఉంటుంది కదా అని అనుకునే ఒక 7-8 సంవత్సరాల ముందు. కానీ బైబిల్ ఏం చెబుతుంది, బాధ నొప్పి ఏదైనా ఉందంటే అది ఆత్మ అనేది మనలో ఉన్నంత వరకే, లేకపోతే లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక పడుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి కొట్టండి, వాడు తిరిగి మనల్ని కొడతాడు. అదే చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొట్టండి, తిరిగి కొడతాడా? పోనీ సూదులతో గుచ్చండి, లేకపోతే మీరు ఏదైనా చెయ్యండి, అవసరమైతే గొడ్డలతో నరికేసిన. మరి ఇప్పుడు బాధ దేనికి? ఏది ఉంటే బాధ? ఆ శరీరములో ఆత్మ ఉంటేనే బాధ. ఆత్మ లేకపోతే శరీరానికి బాధ కాదు, ఆత్మకే బాధ. ఆ ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి శరీరానికి బాధ. ఆ ఆత్మ అనేది శరీరంలో అణువణువు కూడా మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి అది ఎక్కడ మనకి కట్ అయినా ఏదైనా సరే బాధ దేని బట్టి వస్తుందంటే ఆత్మ ఉన్నదాన్ని బట్టే బాధ, లేకపోతే బాధ ఏముండదు. అంటే ఇప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, వాని పురుగు చావదు. అంటే చచ్చిపోదామన్నా సరే చావలేమన్నమాట. ఎక్కడ? నరకంలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన పైన అంటే యేసుక్రీస్తు ప్రభులు వారే పైకి వచ్చేటప్పటికి ఏం చెబుతారంటే, నరకములో పరిస్థితి చాలా దారుణంగా ఉంటది, అగ్ని గంధకాలతో ఉండు గుండం ఉంటది అక్కడ, పిరికివారు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇవన్నీ తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతూ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒకవేళ నీ కన్నే నిన్ను అభ్యంతరపరిస్తే అని చెబుతాడు. క్లారిటీగా డైరెక్ట్గా చెప్పేస్తాడు. నీ కన్నే ఒకవేళ సెల్ ఫోన్లో వేరే వేరే విషయాలు చూడటానికి ఇష్టపడుతుందేమో, ఆ కన్ను పీకేసుకుని పడై, ఆ కన్ను పీకేసుకుని పడై. ఎందుకు ప్రభువా అని అడిగితే, ఈ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది కదా, నువ్వు కన్ను లేకుండా ఉన్నా ఓకే గాని రా అబ్బాయి, ఆ కళ్ళు పెట్టుకుని నరకానికి వెళ్ళిపోతే మాత్రం చాలా ప్రమాదం అంటాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా, దాన్ని నరికి పడేయి. అంటే ఇక్కడ నరికి పడేయమంటే నరికి పడేయమని కాదు, అది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నాడు ఆయన. ఏది? నరకం అనేది చాలా ప్రమాదకరమైనదని. నువ్వు 2 చేతులతో నరకానికి వెళ్ళే కంటే ఒంటి చేతితో పరదేశకు వెళ్ళటం మేలు అంటాడు. ఆ పై వచనాలు చూడండి, నా సొంత మాటలు కాదు కానీ 43. నీ వేయము, ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. అంటే నిన్ను ఏదైతే నీ అవయవాల్లో అభ్యంతర పరుస్తుందో ప్రతిదాన్ని కూడా నువ్వేంచి పీకపడాయి. అవసరమైతే ఓ కన్నుతోటి వెళ్ళు, ఎక్కడికే? నెమ్మది పొందు స్థలానికి. 2 కళ్ళు ఎట్టుకుని నరకానికి పోవటం ఎందుకు? ఆ నరకంలో అగ్నిలో అవి ఆల్రెడీ ముందే పోతాయి, పగిలిపోతాయి. అంటే ఆయన ఇక్కడ ఆ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నారంటే, నరకం అనేది చాలా ప్రమాదకరమైంది అని. ఇంకా మనం కొన్ని రెఫరెన్స్లు చూస్తే నరకంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, యెహెజ్కేలు గ్రంథం 28:8 చూడండి. యెహెజ్కేలు 28:8, నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వాని వలె నీవు చత్తువు. చాలమ్మా. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నారంటే, పాతాళములో అనగా నరకములో పరిస్థితి ఎలా ఉంటదంటే, సముద్రములో మునిగి చచ్చిపోతాడు కదా, సముద్రంలో మునిగి చనిపోతాడు కదా వ్యక్తి. అంటే ఆ వ్యక్తి సముద్రంలో మునిగి చచ్చిపోయేవాడు ఎంత బాధ అనిపిస్తాడో తెలుసా? పైకొద్దామన్నా రాలేడు, ఊపిరేమో అందదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, ఏమవుతుందో తెలియదు. అంటే ఎంత పెయిన్ అంటే చాలా పెయిన్. ఊపిరి అందకుండా చనిపోవటం అంటే చాలా పెయిన్ అనమాట.
ఏది ఆ ఊపిరి అందకుండా చనిపోవడం చాలా పెయిన్, చాలా ఎక్కువ పెయిన్. అంటే దాన్ని దేనితో పోలిస్తున్నాడు? పాతాళములో ఉన్నటువంటి, నరకములో ఉన్నటువంటి యాతన. అంటే బాధ ఎలా ఉంటదంటే, సముద్రములో ఒకడు పడిపోయి చనిపోతాడు కదా, అది చనిపోయేటప్పుడు ఎంత బాధపడతాడో ఆ బాధ ఎప్పుడూ ఉంటది, నీకు ఎప్పుడూ ఉంటది. అది ఆయన చెబుతున్న మాట. ఇంకొక విషయం మనం చూస్తే, ఇంకొక విషయంలో కూడా ఏం కనపడుతుందంటే, ఒకానొక టైంలో దెయ్యాలు వస్తాయి. ఎవరో ఒకానొక టైంలో ఒక యవ్వనస్తుని దెయ్యాలు పట్టేసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తారు. ప్రభులు వారు వస్తే, నీ పేరు ఏంటంటే సేన. సేన అన్న తర్వాత అవి దెయ్యములు అంటే బతిమాలతాయి. ఏమని బతిమాలతాయి తెలుసా? ఏమని బతిమాలతాయి అంటే, పాతాళమునకు పోవుటకు మాకు సెలవు ఇవ్వద్దు ప్రభు, పందుల్లోకి వెళ్ళిపోతాం. అంటే బ్రతిమాలుకుంటా యేసుక్రీస్తు ప్రభు. పాతాళములోకి ఎందుకు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు అవి? ఎందుకు బ్రతిమాలుకుంటున్నాయి? పందుల్లోకి వెళ్ళటానికి కూడా ఎందుకు ఇష్టపడుతున్నాయి అంటే పాతాళమునకు వెళ్ళొచ్చేవి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. ఆ పరిస్థితి ఆలోచించుకుని మరలా పాతాళానికి పంపొద్దు ప్రభు అని అడుగుతుంది. అంటే అంత పరిస్థితి మీకు ఎంత బాధ ఉంటదంటే, ఆరని అగ్ని ఎటు వెళ్దామన్నా సరే అగ్నే ఉంటది. ఇప్పుడు మంచు టైం ఉంటుంది, చలిట్టేసే టైంలో మనం మంట వేసుకుంటాం కదా, చుట్టూరు మంచు పొగ కమ్మేస్తుంది. చుట్టూరు పొగ కమ్మేసిన తర్వాత మధ్యలో ఏముంటది? మంట ఉంటది. ఆ మంటలో మనం దగ్గర దాకా వెళ్ళి ఆ మంట కాచుకుంటాం, అంతేగాని అందులో దిగిపోతామా? చుట్టూరేముంది? చలే ఉంది కదా, అలాగని అందులోకి దిగిపోతామంటే? ఒకవేళ ఒక చొరకొచ్చి చేతి మీద పడితే ఎంత బాధ అనిపిస్తుంది? ఒక చొరక, చిన్న చొరక. ఇవి ఎప్పుడైనా మీకు ఏదైనా కాలిందా? ఏదైనా అంటుకోవటం కానీ, ఏదైనా కాలటం కానీ ఏదైనా జరిగిందా? అంటే జరిగినప్పుడు మీకు ఎంత బాధ అనిపించింది? కుక్కర్లే ఉన్నాయి ఈ మధ్యన, పేలిపోతున్నాయి కుక్కర్లు, పైకి పేలిపోయి ఒళ్ళంతా పడిపోతున్నాయి. ఇంకా రకరకాలుగానే. ఇప్పుడు అంత ఎందుకు, హీటర్ ఆన్ చేసుకుంటాను నేను. హీటర్ ఆన్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ పడుతున్నప్పుడు కింద ఏముంటది? సొంబు ఉంటది. ఆ సొంబు మీద పడి చిది పడతాయి అనమాట హీటర్లో వాటర్. సురుకుమంటాయి. నాకేం గుర్తొస్తుందంటే అప్పుడు, ఓరు బాబు ఇదే ఎంత మండిపోతుంటే అక్కడ ఇంకెంత మంట ఉంటుందిరా బాబు, చచ్చినా సరే అక్కడికి వెళ్ళకూడదు. చచ్చిపోతే తప్ప అక్కడికి వెళ్ళకూడదు. ఎలాగే చస్తాం, ఎలా చనిపోతాం, అక్కడికి మాత్రం వెళ్ళకూడదురా బాబా. ఏదో విధంగా ఎంత కష్టపడి ఏది చేసైనా సరే పరిశుద్ధంగా బతికేయాలి. ఏదో విధంగా అక్కడనే నేను తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. అంటే ఆ బాధ తట్టుకోలేం. ఇప్పుడు ఏ చెయ్యో కాలింది, ఒళ్ళో కాలింది, ఎంత బాధ. అక్కడ ఆయింట్మెంట్లు ఏముండవు. ఇంకా చెప్పాలంటే ఆ మంటల్లో మనం వేలు పెడతామా? వేలు పెడితే వెంటనే తీసేస్తాం. ఎందుకు? ఆ బాధ, ఆ మంట తట్టుకోలేక. అటు వెళ్ళినామంటే, ఇటు వెళ్ళినామంటే, వెనకామంటే, ఎదరామంటే, అంతా మంటే. అది కూడా మామూలు మంట కాదంట. ఇప్పుడు మనం వేసినటువంటి మంటలోనే మనం దిగం. ఎందుకు దిగం? కాలుతుంది, నొప్పి అనిపిస్తుంది కాబట్టి ఆ మంటలో దిగం. అది మనం వేసిన మంట 2 బకెట్లు వాటర్ కొడితే పోతుంది. కానీ దేవుడు వేసినటువంటి మంట గంధకములతో కూడినటువంటి మంట అంట. అంటే ఒక కాలితే ఎంత బాధ బాధ ఉంటది అంటే, ఒకానొక టైంలో ఒక 5 సంవత్సరాల క్రితం అనుకుంటా, కేరళలో ఒక సంఘటన జరిగింది. కేరళలో గ్యాస్ పొయ్యి ఏదో మొత్తం మీద పేలిపోయి ఒక ఆవిడకి కాలిపోయింది అనమాట ఒళ్ళంతా. కేరళలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఒళ్ళంతా కాలిపోయింది. కాలిపోతే ఈలోపు ట్రీట్మెంట్ చేయటానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేటువంటి టైంలో ఆవిడకి ట్రీట్మెంట్ చేయటానికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆ చీర ఉంటది కదా, చీరలు కట్టుకుంటారు కదా, ఆ చీర ఈ శరీరానికి అతుక్కుపోయింది. అంటే చర్మానికి ఈ చీర అతుక్కుపోయిన తర్వాత ఆ చీర వాళ్ళు లాగుతూ ఉన్నప్పుడు ఈ చర్మం కూడా ఆ చీరతోటి వచ్చేస్తుంది అనమాట. ఆవిడ పెద్ద పెద్ద కేకలు వేసి, పెద్ద పెద్ద అరుపులు అరిసి, నేను ఈ బాధ భరించలేను, నన్ను చంపేయండి అని పెద్ద పెద్ద కేకలు వేసేస్తుంది ఆవిడ. అంటే ఎంత బాధ చూడండి. ఒక అంటుకున్నటువంటి శరీరం ఎంత బాధనిస్తుంది. ఆ తర్వాత ఆవిడికి ఆ బాధ కొంతకాలం తట్టుకుంటే తర్వాత మరలా నార్మల్ శరీరం అవుతుంది. కానీ పాతాళములో ఒక్కసారి ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిపోదామన్నా సరే చావలేం. ఎందుకు? చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాం. చచ్చిపోయిన తర్వాతే అక్కడికి వెళ్ళేది. మరణం అనేది శరీరానికే తప్ప ఆత్మకి కాదు. బల్బే పాడైపోద్ది, కరెంటుకి ఏమీ పాడవదు. అర్థమవుతుందా? ఇప్పుడు
ఇంకా ఈ మా పాతాళం యొక్క అంటే నరకములో పరిస్థితి ఎలా ఉంటదంటే, ఆ పాతాళంకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. వెళ్ళి రాలేదు, వెళ్ళినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు? ధనవంతుడు. లోకాసువార్త 16వ అధ్యాయం తీయండి. లోకాసువార్త 16వ అధ్యాయం తీయండి, 19వ వచనం నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సంతోషించువాడు. లాజరు ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఎంత వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలము మట్టుకు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము తెచ్చుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను. అంటే ఇక్కడ జరిగినటువంటి నిజ సంఘటనని ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నారు. అంటే జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది? ఇది మోషే కాలంలో జరిగింది. మోషే కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఎవరు చెబుతున్నారు? 3 లోకాలకి అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? ఒకానొక ధనవంతుడు ఉన్నాడు, ఒకానొక లాజరు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా, ఒకడేమో కురుపులతో బాధపడుతున్నాడు, ఒకడేమో ఊదారంగు బట్టలు సన్నపనార వస్త్రాలు ధరించుకున్నాడు. వీళ్ళిద్దరూ ఈ విధంగా ఉంటుండగా ఇద్దరు కూడా చనిపోయారు. ఒకడేమో నెమ్మది పొంది స్థలానికి వెళ్ళిపోయాడు, ఒకడేమో యాతన పడి స్థలానికి అనగా నరకానికి అంటే 2వ మరణానికి అప్పగింపబడ్డాడు. లాజరుకేమో 2వ మరణం మీద అధికారం లేదు కాబట్టి నెమ్మది పొంది స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ నీ జీవిత కాలం మట్టుకు ఈ ధనవంతుడు సుఖము అనుభవించాడంట. అంటే దేవుణ్ణి మరిచి అడిగి నచ్చినట్లు బ్రతికాడు. ఈ లాజరు కురుపులు కుక్కలు నాకుతున్నప్పటికి కూడా దేవుడు అంటే చాలా భక్తిగా జీవించాడు. ఇప్పుడు అక్కడ అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నా నాలుకను చల్లార్చుకొనుటకు, చూడండి, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అంటే అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తి చెబుతున్నాడు. ఎక్కడికి? నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి చెబుతున్నాడు, యాతన పడుచున్నాడంట. మరణించిన తర్వాత కదా మరి అతను వెళ్తా. ఇప్పుడు బాధ అనేది శరీరానికే ఉంటే అతనికి బాధ ఉండకూడదు. ఎవరికే? ధనవంతుడికి. ఎందుకు? అతను చనిపోయి వెళ్ళాడు. అంటే అతని శరీరానికి బాధ కాదు, అతని ఆత్మకి బాధ, యాతన పడుచున్నాడంట. ఎవరో? ధనవంతుడు. ఇప్పుడు యాతన పడుచు ఏమడుగుతున్నాడంటే ఒక చుక్క నీరు అడుగుతున్నాడు. నాలుకను చల్లార్చుకొనుటకు. అంటే ఎంత వేడిలో ఉన్నాడు, ఎంత బాధపడుతున్నాడో మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. అంటే ఏదో చిన్నగా చదివేసుకుంటున్నాం కానీ అతని పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంత దారుణం అంటే, ఒక్క చుక్క నీరు వేలి కొనను నీళ్ళలో ముంచి గోరులో నుంచి చిన్న చుక్క పడుతుంది, నాలుకని చల్లార్చుకుంటాను. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, నెమ్మది పొందు స్థలములో నీడ ఉంటుంది, వాటర్ ఉంటుంది. యాతన పొడి స్థలములో మంట ఉంటుంది, అగ్ని ఉంటుంది, మంచినీళ్ళు ఉండవు, నీరుండదు. దాహం వేస్తుంది కానీ నీరుండదు. ఇక్కడ వాళ్ళకి దాహం వేస్తుందో వేయదో మనకి చెప్పలేదు కానీ అక్కడ నీరుంది. ఇప్పుడు అబ్రహాముని నీరు అడుగుతున్నాడు అంటే అక్కడ ఉందనే కదా. ఇక్కడ అడుగుతున్నాడు అంటే ఇక్కడ లేదనే కదా. ఒక్క చుక్క అడుగుతున్నాడు అంటే చుక్క నీరు కూడా లేదు. ఒకానొక సందర్భంలో రాజమండ్రి పెళ్లికి వెళ్ళాం. రాజమండ్రి పెళ్లికి మంచి ఎండాకాలం, చాలా మంచి ఎండాకాలం. పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్ళిన తర్వాత బిర్యానీలు అవి పెడతారు కదా. అంటే పెళ్లి కాదు, అది ఎంగేజ్మెంట్. వెళ్తే అక్కడ బిర్యానీ పెట్టారు, తిన్నాము, మొత్తం భోంచేస్తాం. భోంచేసిన తర్వాత బిర్యానీ తిన్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? దాహం వేసేస్తుంది కదా. దాహం వేసేసేటప్పుడు మేము ఏం చేసామంటే వాటర్ అప్పుడు తాగేసాం. ఇలాగ రాజమండ్రి వచ్చాం కదా అని చెప్పి డీమార్ట్కి వెళ్ళాం. రాజమండ్రి వచ్చాం కదా, డీమార్ట్లో క్వాలిటీగా బట్టలు దొరుకుతాయి కదా అని వెళ్ళాం.
అంతా ఏసీ. ఎక్కడ? డిమార్ట్లో. ఎప్పుడు వెళ్ళాం? 2ంటికి వెళ్ళాం. 2ంటికి వెళ్తే 4ంటికి బయటకు వచ్చాం. తాగుదాం అనుకున్నాం కానీ అక్కడ బిల్లు వేసిన తర్వాత తాగటానికి ఇస్తాడు. ఆ లోపల తాగేయటానికి ఉండదు. తాగేసి లాస్ట్లో బిల్లు కడదామంటే ఉండదు. వాడి దగ్గర బిల్లు వేయించుకోవాలి, అప్పుడు కట్టాలన్నమాట. ఏం కట్టాలి? బిల్లు కట్టాలి. వాడి దగ్గర బిల్లు వేయించుకుని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఏం వస్తాంరా వెళ్ళేటప్పుడు తాగుదాంలే. పైగా అక్కడ రేట్లు చూస్తేనేమో చాలా టాప్లో ఉన్నాయి. బయట తాగుదాంలే అని చెప్పేసి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేస్తే చాలా దాహంగా ఉంది. బయట చూస్తేనే 4ంటికి ఎండ ఏ విధంగా ఉందంటే ఎండాకాలం అది. ఎండకి ఆవురు మంట ఉన్నాం అనమాట. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ? అదేం బైపాస్ రోడ్డు. ఎక్కడ కూడా డ్రింక్ షాపులు లేవు. లేకపోతే అప్పుడు అన్నాడు సతీష్, బాబు ఇది ఈ ఎండలోనే మనం ఏసీలోంచి వచ్చి ఈ 4 గంటల ఎండలోనే తట్టుకోలేకపోతున్నాం మనం. అంటే బాగా ఎక్కువగా వచ్చేస్తుంది, మంచి ఎండాకాలం. ఈ ఎండలో ఇలాగే తట్టుకోలేకపోతున్నాం మనం. అసలు నరకంలో ఎలాగుంటదంటావు అన్నాడు. నరకంలో ఎలాగుంటదంటాకే, ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఏదో కూల్ డ్రింక్, ఏదో దాహం వేస్తుంది మనకి, కూల్ డ్రింక్ తాగొచ్చు, లేకపోతే మంచినీళ్ళు తాగొచ్చు. నీకు ఇంకో విషయం తెలుసా? నరకంలో మంచినీళ్ళు కూడా ఉండవరా అన్నాను. అయ్యి బాబు చచ్చినా సరే అక్కడికి వెళ్ళకూడదు సతీష్ అంటున్నాడు. అంటే భయం. ఎంత భయం అంటే, ఇప్పుడు ఎండాకాలంలో మనం బండి మీద వెళ్ళిపోతూ చెట్టు నీడ కోసం చూస్తాం. అక్కడ ఏ చెట్టు ఉండదు. ఈ ఎండ ఏ ఎండ ఇది? సూర్యుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు సూర్యుడు. అక్కడ నుండి కొంచెం ఎండాకాలంలో కొంచెం డైరెక్ట్గా కిరణాలు పడితేనే తట్టుకోలేనటువంటి వ్యక్తులు మనం. అటువంటిది ఆ అగ్నిలో పరిస్థితి ఇంకెంత ఏ విధంగా ఉంటుంది చూడండి. అందుకే ధనవంతుడు అంటాడు, వీడు కనికరము లేనటువంటి వ్యక్తి. ఎవరు? ధనవంతుడు. కనికరం అనేది లేదు. ఎందుకంటే కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నా సరే తోలను కూడా తోలలేదు. బల్ల మీద పడిపోయే రొట్టె ముక్కలు తింటున్నాడు లాజరు. అంటే కనికరము లేనోడు. ఆ కనికరము లేనోడు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి అయిన అబ్రహామ తమ్ముళ్ళు ఉన్నారో ఆ తమ్ముళ్ళు ఇక్కడికి రాకుండా ఒకసారి లాజర్ని పంపంటున్నాడు. అంటే ఎటువంటివాడు? కనికరము లేనోడు. అంత కనికరము లేనోడు, అంత ఎంజాయ్ చేసేవాడు ఏం చేస్తాడో అలా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోవడం, తమ్ముళ్ళు కూడా సరిగా పట్టించుకున్నాడో లేదో తెలియదు. ఇదంతా నాదే, కొట్లు విప్పి కొత్తవి కట్టి నా ప్రాణంతో నేను చెప్పుకున్నాను, తిను తాగు సుఖించు అని. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు, ఆ బాధను అనుభవిస్తున్నవాడు నా తమ్ముల దగ్గరికి వెళ్ళయ్యా, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండాలంటే రాజర్ని పంపితే లాజర్ చెబితే వింటారు అని చెప్పి కింద వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఎంత భయంకరమైన ఈ బాధ ఎవ్వరు పడకూడదు, నా తమ్ముళ్ళు కూడా పడకూడదని కోరుకుంటున్నాడు. ఎవరు? ధనవంతుడు. ప్రస్తుత కాలంలో ఉన్నట్టు శరీరాన్ని చాలా రక్షించుకున్నాడు. ఓదారంగు వస్త్రము, సన్నపు నార వస్త్రాలు, వెయిట్లెస్. సన్నపు నార వస్త్రాలు అంటే వెయిట్లెస్, వెయిట్ తక్కువ ఉండేటువంటి బట్టలు తొడుక్కున్నాడు. ప్రతి దినము సుఖపడుతూ ఉన్నాడు. ఎవడొచ్చేస్తాడని చెప్పేసి సెక్యూరిటీ మొత్తం పెట్టేసి ఉంటాడు. అంటే శరీరాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉంటాడు. ధనవంతుడు కదా. ఒకవేళ చిన్న జబ్బు వచ్చినా సరే ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ నుంచి డాక్టర్లు రప్పించి అలా చేసుకోగలడు, చేసుకునే ఉంటాడు. కానీ మరణాన్ని తప్పించలేము. ఈ మొదటి మరణం ఏదైతే ఉందో నువ్వు ఏది చేసినా సరే తప్పించలేవు. కానీ రెండవ మరణము కోసం పట్టించుకోలేదు. ఆ రెండవ మరణంలోనికి అధికారాన్ని ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడికి వెళ్ళిపోయాడు. ఆరని అగ్నిలో ఉంటున్నాడు, కాలుతున్నాడు. అంటే ఎంత సుఖపడ్డాడో అంతే బాధపడ్డాడు. లాజరు ఎంత కష్టపడ్డాడో అంతకి 10 రెట్లు సుఖపడుతున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పను మీకు. మరణము కోసం ఒక సర్వేలో చెప్పింది ఏంటంటే, మనిషి సగటున సెకండ్కి 2 చచ్చిపోతున్నారంట. సెకండ్కి 2 చనిపోతున్నారు. అంటే సెకండ్కి 2 అంటే నిమిషానికి ఎంతమంది? 120 మంది. నిమిషానికి 120 మంది మనుషులు చనిపోతున్నారు. గంటకి రాసుకుని వచ్చాను, కష్టపడద్దు. సరే, మ్యాథ్స్ టీచర్ ఇక్కడ ఉన్నట్టు 2880 గంటకి 2880. పోనీ ఒక 3 గంటలకు చూస్తామనుకోండి. 28 అంటే ఒక 70,000 ఆ ఉజ్జాయింపుని వేసుకోండి. ఒక 70,000 అలా వేసుకోండి. అంటే ఒక 3 గంటల్లో ఏం జరుగుతుంది? ఎంతమంది లెగిసిపోతున్నారు? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎంతమంది వెళ్ళిపోతున్నారు? మీరు కావాలంటే సర్వే చేసుకోండి, నెట్లో కొట్టండి. సుమారు సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారు ప్రపంచం మీద అని కొట్టండి. నేను చెప్పేది అబద్ధమైతే
మీరు చదువుకున్న వాళ్ళే కాబట్టి కొట్టండి, కొట్టి చూడండి. 2 నిమిషానికి 120, గంటకి 2000, 3 గంటలకి ఒక 6000 7000 చిల్లర. నలుగురు పుడుతున్నారు. సెకండ్ పుట్టడం పక్కన పెట్టండి, ఇప్పుడు చనిపోవడం కాబట్టి మన మ్యాటర్. ఇప్పుడు అంటే 3 గంటలు మనం సినిమా చూస్తాం కదా, 3 గంటలు అందులో ఉన్న విషయాల్లో కిలకిల నవ్వుకుంటూ లోకంలో పడి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. ఈ 3 గంటల్లో ఇంచుమించు ఎంతమంది లెగిసిపోతున్నారు? ఎంతమంది? 7,000 మందా? 70,000 మందా? ఒకసారి మరలా చూసేద్దాం ఆగండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒక సెకండ్కి 2, నిమిషానికి 120 మంది, గంటకి 7,200 మంది, 3 గంటలకి 21,600, 20,000 అనుకోండి. 20,000 మంది, 20,000 మంది గంటకి చనిపోతున్నారు. ఇప్పుడు 3 గంటల్లో 20,000 అంటే 60,000 వేసుకోండి పోనీ, 60,000 మంది చనిపోతున్నారు. ఇప్పుడు 3 గంటల సినిమాలో చాలా అంటే అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అంటే లేవు. 3 గంటల సినిమా చూస్తూ అది ఒకవేళ మంచి సినిమా అయితే వేరు, ఏ బూతు లేకుండా ఉంటున్నాయి సినిమాలు, ఏ డబల్ మీనింగు లేకుండా ఉంటున్నాయి సినిమాలు, ఒక ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటున్నాయి సినిమాలు. లేదు అంటే ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో దానితోటి అభ్యంతర పడుతున్నావు, ఏదైతే నిన్ను పరుస్తుందో అభ్యంతర పడుతున్నావు, ఏదైతే అభ్యంతర పరుస్తుందో అభ్యంతర పడుతున్నావు. ఎక్కడికి? 3 గంటల సినిమాకి. ఇప్పుడు ఆ 3 గంటల్లో ఇంచుమించు 60,000 మంది చచ్చిపోతున్నారు. నాకేం కాదు కదా అనుకోటాక లేదు ఈ రోజుల్లో. నాకేం కాదు కదా, నాకంటే చిన్నోళ్ళు చచ్చిపోయారు చాలామంది, నాకంటే పెద్దోళ్ళు చచ్చిపోయారు, నాకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. నా విషయం చెప్తున్నాను, మీ విషయం మీరు కూడా చూసుకోండి. రోడ్డే వెళ్తుంటే చచ్చిపోతున్నారు, ఇలా కింద కూర్చుంటే ఫ్యాన్ మీద చచ్చిపోతున్నారు, పళ్ళు తోముకుంటూ అలా గుండాకి చచ్చిపోతున్నారు, టిఫిన్ తింటూ ముద్ద అడ్డబడిపోయి చచ్చిపోతున్నారు, పడుకుంటూ నిద్రలోనే వెళ్ళిపోతున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే. రాజు పునీత్ అనుకుంటా, జిమ్ చేస్తూ మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నవాడు కుప్ప కూలిపోయాడు. ఎంతమందిని చూడట్లే. అంటే ఇప్పుడు మనము ఎంత ధీమాగా ఉంటున్నామంటే చాలా ధీమాగా ఉంటున్నాం. 60,000 మంది చచ్చిపోతున్నారు నువ్వు చూసే 3 గంటల సినిమాకి. ఆ 60,000 మందిలో ఏదో ఒక రోజు, ఏదో ఒక నిమిషం, ఏదో ఒక సెకను అందులో మన పేరు కూడా ఉంటుంది, నా పేరు కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ఎంత భయంకరంగా నరకం ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు అలాగే 10 నిమిషాలు ఉండలేవు, అగ్నిలో చెయ్యి పెట్టేసి 10 నిమిషాలు ఉండలేవు. కానీ అక్కడ ఎటు వెళ్ళినా అగ్నే, ఎటు వెళ్ళినా నరకమే. ఇది చెప్పటానికి ఎంత భయంకరమైనది కాకపోతే పరలోకం నుండి దేవుడే దిగొచ్చేసాడు ఈ విషయాన్ని నీకు చెప్పడానికి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చేసాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి వచ్చాడు. ఆయన రిక్తుడిగా వచ్చింది ఎందుకు? ఈ విషయాన్ని నీకు చెప్పడానికి. ఆ పాతాళములో నరకం అనేటువంటి ప్లేస్ నుండి నిన్ను తప్పించడానికి వచ్చేసాడు ఆయన. ఆ భయంకరమైనటువంటి ఆ భయానకమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోకూడదు అని చెప్పి నీకు చెప్పటానికి వచ్చేసాడు ఆయన. నీ కొరకు ఏం చేశాడంటే నీ పాపాన్ని, నా పాపాన్ని పోగొట్టడానికి ఆయన ప్రాణత్యాగం చేసేసాడు. ఉమ్మి వేయించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, సిలువ వేయబడ్డాడు, అవమానించబడ్డాడు, హేళన చేశారు, నిందించారు, దూషించారు. ఎందుకు ఇదంతానే? ఆ విషయాన్ని నీకు చెప్పటానికి, ఆ యొక్క ప్రమాదాన్ని నీకు చూపించడానికి, వాక్యము ద్వారా చెప్పటానికి. అర్థమవుతుందా? ఆయన ఎందుకు వచ్చాడు? దాని నుండి తప్పించాలి. అందుకే చాలా వచనాలు ఉంటాయి, మీరు చూసుకుంటే చూడండి. 1:21 చూడండి, మత్తయి సువార్త. కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. అంటే రక్షించటానికి వచ్చేసాడు. ఎవరిని? పాపముల నుండి ప్రజలను రక్షించడానికి. పాపంతో ఉంటే ఏమవుతుంది పరిస్థితి? నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం చూడండి. మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించటానికి ఆయన వచ్చింది. స్వస్థపరచడానికి, స్వస్థతలు చేయటానికి, అద్భుతాలు చేయటానికి, మన రోగాలు తగ్గించడానికి. ఈ శరీరం ఎలాగ పాడైపోద్ది? కనికరముతోటి ఆయన స్వస్థపరిచాడు, అక్కడ ఉంటది. కానీ ఆయన వచ్చినటువంటి కారణం ఏంటంటే మనుషులని పాపానికి దూరం చేయటానికి, ఆ పాపాన్ని సిలువ వేయటానికి, ఆయన రక్తము ద్వారా పాపాన్ని కడగటానికి, ఒక మార్గాన్ని ఇవ్వటానికి, ఒక మార్గములో మనల్ని ఉంచటానికి, ఆ నరకము నుండి మనల్ని తప్పించటానికి.
ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి, దేవుడినే భూమి మీదకి రప్పించేసిందంటే ఆ నరకము ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరం. ఆయన ఒక మార్గాన్ని ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు మీకు, దేవుడు ఎంత క్రూరుడా, అదేంటండి దేవుడు నమ్మకపోతే మరి అంత నరకములో అంత భయంకరమైనటువంటి ప్లేస్లో పడేస్తాడా అంటే, యాక్చువల్లీ నరకాన్ని మన కోసం చేయలేదు, ఆయన మన కోసం చేయలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరి కోసం సిద్ధపరిచాడంట ఆయన? నరకం అనేది ఎందుకు చేశాడంట? ఎవరిని పెట్టడానికి చేశాడంట? ఎవరిని? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే అపవాదికి దాని దూతలకి సిద్ధపరిచాడంట నిత్యాగ్ని. కానీ ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవుని వైపు కాకుండా సాతాను వైపు శరీరాశ, నేత్రాశ, జీవపటంబం ఇవి ఆయుధాలుగా వాడుకుని మనిషిని దేవునికి దూరం చేసి నరకానికి దగ్గరికి చేస్తుంది. ఇంకా యోహాను సువార్తలో ఒక మాట ఉంటది, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడి దురాశలను నెరవేర్చుచున్నారు. అంటే దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు, ఆయన దగ్గరికి తెచ్చుకోవటానికే అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే తండ్రినే మార్చేశారు. అంటే ఇప్పుడు మన తండ్రి ఎవరో? దేవుడు. అంటే దేవుని క్రియలు మనలో ఉంటాయి, దేవుని లక్షణాలు మనలో ఉంటాయి. అదే అపవాదినే తండ్రిగా చేసేసుకుంటే, అంటే వాడి లక్షణాలు ఉంటే వాడి తండ్రి అంటే వాడి కుమారులుగా మారిపోయారు. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? సింపుల్ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయనని నమ్మి ఆయన చెప్పినట్టు వింటే ఆయన దగ్గరికి వెళ్తాం. లేదా వీడు చెప్పినట్టు ఈ శరీర ప్రకారముగానే శరీరాన్ని జయించకుండా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. తండ్రిని మనం మార్చేసాం, ఆయన మార్చలే. నా కుమారుడని చెప్పి యేసుక్రీస్తునే పంపేశాడు. ఆయన ఆ నరకం నుండి తప్పించుకోవాలి అని చెప్పి ఆయన్నే సిలువ వేసేశాడు. ఆయన ప్రియ కుమారుణ్ణే మన కొరకు అప్పగించేశాడు. ప్రవక్తలను పంపాడు, చంపించేశాడు. న్యాయాధిపతులను పంపాడు, చంపించేశాడు. ఇంకా శిష్యులని చంపించేశాడు. అయినప్పటికీ ఎంతమంది చనిపోతున్నా, ఎంతమంది హతసాక్షులు అయిపోతున్నా, నా బిడ్డల్ని కాపాడాలి, నా బిడ్డలకి అనేకమైనటువంటి విషయాలు చెప్పాలి, నా బిడ్డలకి నరకం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించాలి, దాని నుండి నా బిడ్డలను తప్పించాలి, ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? నేనే మార్గము, నా వెనక రండిరా అంటే ఆయన వెనక వెళ్లకుండా వాడు వెనక వెళ్ళిపోతున్నాం. కానీ అయినప్పటికీ ఆయన ప్రాణం పెట్టి కూడా ఒక మార్గం ఏదో తెలుసా? ఆయన వాక్యాన్ని ఇచ్చాడు మనకి. మన ఆత్మలు రక్షింపబడాలి అంటే, అవి రెండవ మరణానికి గురి కాకుండా ఉండాలి అంటే చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఆత్మలని రక్షించే దాని వైపు మనం చూడాలి. ఆత్మలను రక్షించేది ఏంటి ఇంతకీ? యాకోబు ముగించేసుకుందాం, అయిపోయింది. యాకోబు 1వ అధ్యాయము 21. 1వ అధ్యాయము, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏం చెయ్యాలంట? ఏం చెయ్యాలి? సమస్త దుష్టత్వాన్ని పక్కన పెట్టి మీ ఆత్మలను రక్షించేటువంటి శక్తిగల వాక్యం. అంటే వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, నీ ఆత్మని నరకానికి కాకుండా పరదేశకు తీసుకువెళ్ళే అంత శక్తి ఉంది. దేనికి? వాక్యానికి. ఆ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించు. ఆ మాటలు ఏదైతే నీకు దేవుని ద్వారా, దేవుడు ఎవరైతే ఇక్కడ నిలవబెట్టుకుని ఆ వ్యక్తి ద్వారా చెప్పిస్తున్నారో ఆ మాటల్ని అంగీకరించు. అంగీకరిస్తే ఆ మాటలు నిన్నేం చేస్తాయి తెలుసా? సంస్కరిస్తాయి. చెడు చూపులు చూడకుండా చేస్తాయి, చెడు మాటలు మాట్లాడకుండా చేస్తాయి, చెడు తలంపులు ఆలోచించకుండా చేస్తాయి, ఎప్పుడు దేవుని మీద ఆధారపడే విధంగా చేస్తాయి. ఏంటిది? ఆ మాటలు, ఆ వాక్యము లోపల నాటుకోవాలి. మన ఆత్మలని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కానీ ఎంతవరకు వాక్యాన్ని వినగలుగుతున్నాం మనం? ఎంతవరకు చదవగలుగుతున్నాం? ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం? అంటే శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఆత్మని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం? శరీరాన్ని కాపాడుకోవడానికి డైట్ ఫాలో అవుతాం కదా, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది హాని కలిగిస్తుంది, ఏది ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చూస్తున్నాం. మొత్తం ఆర్మీలు, నేవీలు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాం, హెల్మెట్లు పెట్టేస్తున్నాం,
ఇంకా పోలీసులను పెట్టేసుకున్నాం, ఇన్ని చేసేసాం కదా. మరి ఆత్మల కొరకు ఏం చేస్తున్నాం? మన ఆత్మని రక్షించే శక్తి గల వాక్యాన్ని ఎంతవరకు వింటున్నారు మీరు? ఇక్కడ ఉన్నటువంటి గంట సేపేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బైబిల్ తీస్తున్నారా? అంటే ఆత్మని రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే నెక్స్ట్ తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? మండుచున్నటువంటి గుండమే, అది నరకమే. ఆ నరకములు మనం పడకూడదు. ఆ బాధని మనం అనుభవించలేం, ఆ బాధని మనం భరించలేం. బుద్ధిమంతుడంట ఏం చేస్తాడో చూడండి. బుద్ధిమంతుడు సామెతల గ్రంథం 15:24 చూడండి. సామెతల గ్రంథం 15:24 తీస్తే చదువమ్మా. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఏంటి బుద్ధిమంతుడు చేసేటువంటి పని? ఏంటి? కిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని పరమునకు పోవు మార్గమును ఏం చేస్తాడు? చదవము ఒకసారి. తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పరమునకు పోయేటువంటి మార్గం వైపుగా అడుగులు వేస్తాడు. ఎందుకు అడుగులు వేస్తాడు? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని. వాడు ఎటువంటి వాడంట? బుద్ధిమంతుడు, అంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. మరి మనందరం జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులమేనా? ఒకవేళ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులమైతే పరమునకు పోవు జీవ మార్గం వైపు మనం వెళ్తాం. ఒకవేళ బుద్ధిహీనులుగా గనుకుంటే ఏ వైపు వెళ్తాం? పాతాళానికి పోవు మార్గం వైపే మనం వెళ్తాం. మనం బుద్ధిమంతులమా, బుద్ధి లేని వారమా? జ్ఞానవంతులమా, జ్ఞానము లేని వారమా? దేవుని బిడ్డలమా, అపవాది బిడ్డలమా? దేవుడికి నచ్చిన విధంగా బ్రతుకుతున్నామా, అపవాదికి నచ్చే విధంగా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన ఆత్మలను రక్షించేటువంటి వాక్యాన్ని ఎంతవరకు వినగలుగుతున్నాం, ఎంతవరకు చదవగలుగుతున్నాం, ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం, ఎంతవరకు నలుగురికి మనం చెప్పగలుగుతున్నాం. అయినా వచ్చి ఏం చేశాడంటే మన మీద కూడా ఒక బాధ్యత పెట్టాడు. నువ్వు నరకం నుండి తప్పించుకుని పోవటమే కాదురబ్బాయి. యోధాపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగాలంటున్నాడు ఆయన. అంటే నువ్వు సువార్త చెయ్యాలి, ఒకరికి సువార్త చేసి వారిని రక్షించాలి. ఏ విధంగా రక్షించాలి? అగ్నిలో నుండి లాగినట్లు. ఒకవేళ నువ్వు సువార్త చెయ్యకపోతే వాడు చివరికి ఏమైపోతాడు? అగ్నిలో పడిపోతాడు. అక్కడ పరిస్థితి బాగోదు. నువ్వు అగ్నిలో పడకూడదని నేను వచ్చాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అనేక మంది అగ్నిలో పడకుండా నువ్వు చూడు. నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు వెళ్ళకుండా కూడా నువ్వే చెయ్యాలి అని ఒక సువార్త భారాన్ని మన పైన ఆయన పెట్టాడు. మరి మనమే చదవకుండా, మనమే నేర్చుకోకుండా ఎదుటి వాళ్ళకి ఏం చెప్పగలం? మనలో సబ్జెక్ట్ లేకపోతే ఎదుటి వాళ్ళని ఏం మార్చగలం? మనమే ఇంకా దృఢమైనటువంటి విశ్వాసం కలిగి లేకుండా ఎదుటి వాళ్ళని విశ్వాసం ఏ విధంగా నడిపించగలం? ఈ నా చిన్న వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.